449వ నామము కాంతి. ఓం కాంత్యై నమః. కాంతి అంటే కామ్యత ఇది కాంతి అని అందరి చేత కోరబడే తల్లి. వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకని వెలుగుని అందరూ కోరుకుంటారు. ఆ వెలుగులోనే వాళ్ళందరూ కూడా జీవన గమనం సాగిస్తూ ఉంటారు. కనుక బాహ్య ప్రపంచంలో మనకి సంబంధం కలిగించేది వెలుగే. ఆ వెలుగున్నంతసేపే కదా ఒకళ్ళతో ఒకళ్ళు కలవటము, మాట్లాడటము, పనులు చేసుకోవటము అన్నీ వెలుగుతోనే చేసుకుంటున్నారు. అటువంటి కాంతి స్వరూపమే అమ్మ అని చెప్తూ, ఈ కాంతి అనేది జీవకళ రూపంలో ఉంది. అంటే కాంతి అంటే మనకి మామూలుగా సూర్యుని కాంతి, వెలుగు అంటే విద్యుత్ కాంతి. ఏ కాంతి అయినా వెలుగే. ఆ వెలుగే అమ్మ స్వరూపముగా చెప్తున్నారు. ఆ సూర్యునికి ఈ కాంతిని ఇచ్చే శక్తిని ఇచ్చింది అమ్మే. సూర్యుడు వెలుగుతున్నాడు, ఆ వెలుగు మనం అందరము అనుభవిస్తున్నాము. కానీ ఆ సూర్యునికి కాంతిని ఇచ్చింది అమ్మే. ఆ సూర్యచంద్రులే అమ్మ కన్నులుగా మనకి తెలియజేశారు. అందుకని అమ్మ కన్నుల యొక్క కాంతిలో మనము జీవనం సాగిస్తున్నాం. అట్లా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఒక వస్తువును చూసినా, ఒక మనిషిని చూసినా జీవకళ ఉట్టి పడుతోంది అంటాం, లేకపోతే కాంతిగా ఉంది అంటాము, కళగా ఉంది అంటాము. ఆ కాంతి, ఆ కళ అనేది కూడా అమ్మ స్వరూపమే. ఇక్కడ తుష్టి దగ్గర నుంచి ఇవన్నీ ఒక గుర్తే. తుష్టి, పుష్టి, మతి, ధృతి, అట్లా ఇవన్నీ కూడా స్వస్తిమతి, ఇవన్నీ కాంతి. తర్వాత నందిని, ఇవన్నీ కూడా ఒక బుద్ధిలాగా చెప్తున్నారు. ఇవన్నీ ఉంటేనే ఇది కూడా ఉంటుంది. అలా శ్రీమాత స్వరూపము ఈ కాంతి స్వరూపము. ముఖములో ఉన్నటువంటి కళని చూసి లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటారు, లేకపోతే జీవకళ ఉట్టిపడుతోంది అంటారు. అలా ముఖములో ఉన్నటువంటి కళని చూసి వాళ్ళ యొక్క జన్మ జాతకాలనండి, లేకపోతే రహస్యాలనండి, లేకపోతే విశేషాలనండి, అవి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖంలో ఉన్నటువంటి ఆ ముఖ కవళికలు చూసి వాళ్ళ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా ఆ ప్రకాశిస్తూ, కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కాంతి ఉండదో జీవకళ పోయింది అంటారు, ప్రేత కళ వచ్చింది అంటారు. అంటే ఆ జీవకళ, ఆ కాంతి అనేది అమ్మ యొక్క చైతన్యమే. 6 గుణాలు కలిగి ఉంటేనే కాంతి. ఈ 6 గుణాలు చిచ్చక్తి చేతన స్వరూపమైనటువంటి సూర్యమండల మధ్యవర్తి అన్నాం మనం. చంద్రమండల మధ్యవర్తి అని మనం తెలుసుకున్నాం అమ్మని. అట్లా శమధమాది 6 గుణాలు కలిగి ఉంటే అదే కాంతి అని చెప్తారు. అట్లా గాయత్రిని సంధ్యా సమయాల్లో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఈ మంచి గుణాలన్నీ వస్తాయి. ఆ కాంతి వస్తుంది, ఆ వైభవం వస్తుంది. ఆ మంచి గుణాలన్నీ వచ్చేసరికి జీవకళ ఉట్టి పడుతున్నట్టు ఉంటుంది. ఈ 6 శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. అలా ఈ సాధనలో ఉన్నటువంటి సమాధి, షట్క, సంపత్తి అంటారు. ఈ 6 గుణాలు కలిగి ఉంటే కాంతులేనుతూ మనుషులు జ్ఞానకాంతులు అలా ప్రసరిస్తూ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు గాయత్రి అంటే ఎవరు ఏ దేవతని ఆరాధిస్తే
ఆ మంత్రాది ఆ మంత్రము యొక్క ఆ దేవత యొక్క మంత్రాన్ని సంధ్యా సమయంలో ధ్యానము చేయటమే గాయత్రి అని చెప్పారు. అలా ఆ సంధ్యా సమయాల్లో ఎవరైతే ఆ గాయత్రి జపం చేస్తారో వాళ్ళకి జీవకళ కాంతి ఉట్టిపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటి కాంతులను వెదజల్లేటువంటి కాంతి రూపంలో కళకళలాడేటువంటి తల్లి కాంతికి మనము నమస్కారం చేసుకుందాం.